హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్లో ఇష్యూ నడుస్తుంది కదా, ఎందుకు అయిపోయినాయి? మన ఇండియా చాలా పెద్ద దేశం. ఇండియా ఈజ్ వెరీ లార్జెస్ట్ కంట్రీ, ఓకే, లార్జెస్ట్ డెమోక్రసీ. ఇంత పెద్ద దేశానికి ఓన్లీ రెండు సర్వీసులు ఉన్నాయి, విమాన సర్వీసు. ఒకటి ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా నాకు తెలిసి 3 ముక్కలుగా ఉంది. కొంత పార్ట్ అంతా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఎయిర్ ఇండియా 1 అనే పేరుతో. మన దేశ ప్రధానికి, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఫ్లైట్స్ అన్ని అరేంజ్ చేస్తుంది. కొంత టాటా గ్రూప్ చేతిలో ఉంది, ఇంకొంత సింగపూర్ గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ ఎయిర్ ఇండియా నడిపేది ఓన్లీ 30%. మిగతా 70% అంతా ఇండిగో చేతిలో ఉంది, ప్రైవేట్ యాజమాన్యం. సో అన్ని పవర్స్ వాటికి ఇచ్చడం వల్ల వాళ్ళకి బాగా బల్బ్ ఎక్కువైంది. వాళ్ళు సడన్ గా సర్వీసులు ఆపేశారు. మన ఆల్మోస్ట్ 5 days ఆల్మోస్ట్ 2000 సర్వీసెస్ ఆపేశారు. ఆపేయడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, నిజంగా పిచ్చెక్కిపోయారు మొత్తం. అన్ని ఎయిర్పోర్ట్లో, ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు. సో నేను ఏం చెప్పేదంటే, చిన్న చిన్న దేశాలకే ఒక 10-15 వరకు ఉంటున్నాయి అనమాట ఎయిర్లైన్స్ సర్వీస్, ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి. ఇంత పెద్ద దేశానికి ఓన్లీ 2 అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, ఏదో అంటున్నారు. అదే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇంతకుముందు చాలా ఉండి, మీకు తెలుసు, కింగ్ ఫిషర్ ఉండేది, తర్వాత జెట్ ఎయిర్వేస్ ఉండేది, ఇలాంటివన్నీ సహారా ఉండే, ఇవన్నీ ఉండేవి. వాటన్నిటికి కూడా డోర్లు క్లోజ్ చేశారు. ఇండిగోకే మొత్తం అంత పవర్ ఇవ్వడం వల్ల అవర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టోటల్ పవర్ టు ఇండిగో ఎయిర్లైన్స్ టు రూల్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్ అన్నమాట. సో అట్లా ఎవరికి ఒక్కరికి పవర్ ఇస్తే ఇట్లానే ఉంటది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము పైలట్స్ ని ఎక్కువ మందిని పెంచమన్నాము, పైలట్స్ చాలా తక్కువ ఉన్నారు ఇండిగోలో అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి కోపం వచ్చి ఒకసారిగా సర్వీస్ ఆపేశారు. ఎనీవే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఓకే ఓకే ఇప్పుడు మన ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారుగా, రామ్మోహన్ నాయుడు గారు, ఆయన ఏమన్నా తప్పు ఉందంటారా? అంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి. ఓకే, ఈజ్ వెరీ యంగ్ పర్సన్. ఓకే, సో హీ కుడ్ నాట్ హ్యాండిల్ ద క్రైసిస్. ఈ ఇండిగో క్రైసిస్ ఆయన హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్ని కూడా ఆయనని రాజీనామా చేయాలని విమర్శిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెద్ద పెద్ద మీటింగ్స్ అయ్యేటప్పుడు కనీసం ఆయన పిలవరు మోడీ గారు. మొన్న కూడా దీనికి సంబంధించి ఈ క్రైసిస్ లో, ఇండిగో క్రైసిస్ నడుస్తున్నప్పుడు వాళ్ళందరూ అత్యవసర సమావేశాలు పెట్టుకొని ఈయన పిల్లలేదంట, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని. సో బ్లేమ్ చేస్తే మోడీ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలి, మరి తెలుగుదేశాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో ఈ జఫాగాళ్ళంతా నాకైతే అర్థం కావడం లేదు. అప్పుడు ఆయన కూడాను పాపము ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, 7 days గా నేను కూడా కరెక్ట్ గా నిద్రపోవడం లేదు, చాలా ఇబ్బంది పడ్డానని. ఆయనకి తగినంత సపోర్ట్ ఇస్తే ఆయన కూడా ఏదైనా చేసేవాడు. మోడీ గారు కూడాను అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఏవియేషన్ మినిస్టర్కి. ఆయనకి తగిన పవర్స్ ఇస్తే ఆయన ఏదేం చేసేవాడు. గొడవంతా ఇక్కడే అయ్యిందండి. మీరు తక్కువ మంది పైలట్స్ తో నడుపుతున్నారు ఇండిగో విమానాలన్నీ. నిద్రపోయి ఏవైనా ప్రమాదాలు కూడా జరగవచ్చు కదా పైలట్స్ నిద్రపోతే. మీరు పైలట్ సంఖ్యను పెంచుకోండి అని మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అల్టిమేట్ జారీ చేసింది. అది జారీ చేసి కూడా 2 years అవుతుందట. వాళ్ళు ఇప్పుడు వరకు కూడాను నిద్రపోతున్నారు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఇండిగో యజమాన్యం అంతా కూడా. సడన్ గా ఈ స్ట్రిక్ట్ అయ్యేసరికి పైగా రేట్లు కూడా చాలా ఎక్కువ పెట్టేశారు ఇండిగో వాళ్ళు. మొన్న అయితే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయా. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి ఇంతకుముందు 5,000 ఉండేది, కానీ మొన్న అయితే ₹1,00,000 వసూలు చేశారు టాటా వాళ్ళు. మొత్తం రక్తం తాగేశారు. సో వాళ్ళందరికీ మొన్న ఇబ్బందులు పడిన ప్యాసింజర్స్ అందరికి కూడాను కాంపన్సేషన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఇంకొక 4-5 ఎయిర్లైన్స్ మాత్రం తీసుకురావాలండి. ఒక 2 అయితే సరిపోవు, ఎయిర్ ఇండియా, ఇండిగో అయితే సరిపోదు. ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఏమైనా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఇంత పెద్ద భారతదేశంలో 2 ఎయిర్లైన్స్ ఏంటండి, అదే వెళ్ళండి. ఇప్పుడు అలాగే గవర్నమెంట్ ఎయిర్లైన్స్ మనం నడిపించడంలా చూడండి, చాలా దేశాలు, ఇప్పుడు చైనా ఉంది, గవర్నమెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి. తర్వాత ఒక సింగపూర్ తీసుకోండి, ఇదంతా మన ఏషియా గురించి చెప్తాను. సింగపూర్ కూడా ఉంది, ఈవెన్ పాకిస్తాన్ కు ఉంది, శ్రీలంకకు ఉంది శ్రీలంకన్ ఎయిర్లైన్స్ అని. మన భారతదేశానికి ఎందుకు లేదు గవర్నమెంట్ ఎయిర్లైన్స్ అని నేను అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉంటే బాగుండేది కదా. ఖచ్చితంగా ఈ ఇండిగో ఈ క్రైసిస్ అవడం వల్ల వాళ్ళు సడన్ గా సర్వీస్ అన్న ఆపేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటే వీళ్ళు
సేమ్ రేట్కి తీసుకెళ్ళిపోయేది కదా. అవును. టాటా వాడు మొత్తం దోచుకున్నాడు మొన్న 5 to 7 days అయితే మొత్తం 5,000 ఉన్న టికెట్ని ₹1,00,000 1,20,000 కూడా అమ్ముకున్నాడు ఆయన. అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇండిగో చైర్మన్ CEO అయినా ఆయన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. ఫారినర్ ఆయన వచ్చి మాట్లాడారు రామ్మోహన్ నాయుడుతో, మోడీ గారితో వచ్చి కలిశారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు వాళ్ళు. టెక్నికల్ ఇష్యూ కాదు, వీళ్ళైతే టికెట్లు ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారని అడిగారు, రీజనబుల్ గా పెట్టమని. తర్వాత పైలట్స్ సంఖ్యను కూడా పెంచమన్నారు. పైలట్స్ ని బాగా వాడుకుంటున్నారు రాత్రి పగళ్ళు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక తక్కువ ఉన్నారు. పైలట్స్ కూడా రిక్రూట్ చేయడానికి వీళ్ళు వారించడం జరిగింది. దానివల్లే వాళ్ళకి మండి సర్వీసులు ఆపేశారని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఈ అర్నబ్ గోస్వామి అనే పిచ్చినా కొడుకు ఉన్నాడు, వాడు మోడీ గారిని క్వశ్చన్ చేయాలి అంతే కదా. అంతేగాని టీడీపీ మీద ఎందుకు పడుతున్నాడు అని నాకు అర్థం కాలేదు. పిచ్చి అదవా అసలు ఏంటి వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నపాటి జర్నలిస్ట్ ఆడు, రాష్ట్రపతి, సీఎం, గవర్నర్, వాడు ఏంటి అసలు ఎలా గడుస్తున్నాడో పిచ్చి కుక్కలాగా. వాడికి ఏం రైట్స్ ఉన్నాయి టీడీపీని తిట్టడానికి? టీడీపీకి ఏమైనా మోడీ మొత్తం పవర్స్ ఇచ్చేసాడా అనుకుంటున్నారా ఏంటి మీరు? లేదు, పేరుకే పెట్టారు అంతే రామ్మోహన్ నాయుడు గారిని. ఆయన కూడా అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. మోడీ పేరు ఎత్తడం, బీజేపీ పేరు ఎత్తడలే. ఒకవేళ ఈ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది బీజేపీ వాళ్ళ చేతిలో ఉంటే అట్లా అరుస్తాడు కుక్కలాగా? లేదు, పిచ్చుకొక్క అరిసినట్టు. లేదు, టీడీపీ మీద అరుస్తున్నాడు. టీడీపీ కూడా వాడు మొత్తం వాడి ఛానల్ అన్ని బ్యాన్ చేసేసింది. రిపబ్లిక్ ఇండియా ఏదో అంట కదా వాడి పేరు. ఎప్పుడు బాబు అరుస్తుంటాడు, పెద్ద పెద్ద నాయకులు క్వశ్చన్ చేస్తాడు. అసలు ఏంటి జర్నలిస్ట్ అంత పవర్ ఉందా? తెలియక అడుగుతున్నాను, చెప్పు ఒక మాట. అంత పవర్ ఉందా? ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని క్వశ్చన్ చేసేటంత పవర్ ఆడికి ఉందా? మిగతా వాళ్ళందరూ ఎంత చక్కగా పనిచేసుకున్నారు జర్నలిస్టులు. జర్నలిస్ట్ అంటే ఏంటి? జర్నలిస్ట్ ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద గవర్నమెంట్. ఏదైనా పబ్లిక్కి హెల్ప్ కావాలంటే జర్నలిస్టుల ద్వారా హెల్ప్ జరుగుతుంది, గవర్నమెంట్ చేస్తుంది. అలా ఉండాలి. కానీ వాడు ఏంటి పిచ్చుకోగల బౌబోబోమ్ అని ఒక 10 మందిని పెట్టేసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి నారా లోకేష్ నీకేం పని అంటున్నాడు. అసలు రామ్మోహన్ నాయుడిని మినిస్టర్ చేసిందే నారా లోకేష్, ఆ విషయం వాడికి తెలియదు. ఓకే, తప్పేం లేదు కండి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఆయన మినిస్టర్ ఉన్నారు, ఏవియేషన్ మినిస్టర్, విమానయాన శాఖ మంత్రిగా ఇంజనీర్ రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఏదో గడబెడుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు నారా లోకేష్ గారు అలా కాదు ఇలా ఎలా కాదని సజెస్ట్ తప్పేముందండి. విమానయాన శాఖ మంత్రి అయితేనే ఇవాళ నీకేం పని అంటున్నాడు ఈ కోతి అర్నబ్ గోస్వామి. వాడు మాత్రం గట్టికి ఇచ్చి పడేయాలి. అసలు వాడి ఛానల్ మొత్తం దేశం అంతా బ్యాన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వాడి ఓవర్ యాక్టింగ్ మామూలుగా లేదు. ఎప్పుడు మోడీ గారిని ఇలా భజన చేస్తా ఉంటాడు. ఓకే, టీడీపీ అంటే అది పగ ఎప్పుడు కూడాను. చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, మన తెలుగు వాళ్ళ మీద ఎంత ఎత్తున లెగుస్తాడు. వాడి ఛానల్ అందరూ దయచేసి బ్యాన్ చేయండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు గారు ఏదో పేరుకే ఏవియేషన్ మినిస్టర్ అని, పవర్ అంతా మోడీ, అమిత్ షా చేతిలో ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళతో ఫైట్ చేయాలి అర్నబ్ గోస్వామి. ఈయనేంటి అసలు మెయిన్ మీటింగ్స్ కే పిలవరంట పాపం. అది జరిగిన కథ. నేను ఒకటే చెప్పేది ఫైనల్ గా, ఇంత పెద్ద భారతదేశానికి ఓన్లీ 2 ఎందుకండి ఎయిర్లైన్ సర్వీస్, ఒక 10 పెట్టండి. మళ్ళీ కింగ్ ఫిషర్, సహారా, ఇవన్నీ ఎయిర్వేస్ ఇవన్నీ ఉంటాయి. మొన్న క్రైస్ట్ వచ్చినందుకు మిగతా విమానాల్లో పంపించేస్తారు కదా ప్రయాణాలు. మొన్న ఏంటి ఇండిగో క్రైసిస్ వచ్చినప్పుడు ఓన్లీ మనకు ఉండేది అంటే ఎయిర్ ఇండియా, టాటా వాడిది అంతే. మొత్తం టాటా వాడిది కూడా కాదు అది. అవి 3 ముక్కలు. ఇంకా కొంత ఇండియన్ గవర్నమెంట్ ఉంది, కొంత టాటా వాడికి ఉంది, కొంత ఏమో సింగపూర్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్లే చాలా తక్కువ, ఇండిగోకి ఎక్కువ ఉన్నాయి ఫ్లైట్స్. 70% ఫ్లైట్స్ ఇండిగోకి ఉన్నాయి. వాళ్ళకి 30% ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు, 5,000 టికెట్లు ₹1,00,000 అమ్ముకున్నారు. ఎవరు డబ్బున్నోడు వెళ్ళారు, డబ్బు లేనోడు ఏం వెళ్తాడండి? ట్రైన్లోనా బస్సుల్లోనా వెళ్తున్నారు. సో అదే మోడీ గారికి చెప్పేది నేను ఒకటే, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి ఇప్పుడు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న దేశాలకే గవర్నమెంట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద భారతదేశానికి ఎందుకు లేదు? రెండోది, ఒక 2 ఒకటి కాదండి, ఒక 10 ఎయిర్లైన్స్ పెట్టాలి. అప్పుడు టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. ఒకటి ఎవడైనా స్ట్రైక్ చేసి ఇట్లా ఇబ్బంది పెట్టినట్టయినా మిగతా వాళ్ళు వెంటనే పుంజుకుంటారు, ఎగురుతారు, హెల్ప్ చేస్తారు. మొన్న అప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నేను టీవీ చూశాను, చాలా బాధపడ్డాను. చాలా మంది పాపము పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్, కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబులకు వెళ్ళవలసిన ఉన్నారు. అందరూ నిజంగా నరక యాతన అనిపించారండి పాపం. ఐఎమ్ వెరీ sad for it. Okay. Thank you.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.